దానికి ఉంటుంది కదా అది భయపడదలే చెడిద్దాం భూలోకనగర పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది ఈమె తిరిగా మరి కోట్ల మందికి ఆడలకు వాడి బిడ్డ కలుగుతుందేమో ఎట్టే వరము గాని దానికి మార్గం గాని ఎప్పటికి ఉండేటట్టుగా మార్గం చూపిస్తాడు ఆ శంకరుండో డ్రోన్ బ్యాగేనే డ్రోన్ ఎందుకు డ్రోన్ సౌండ్ రాదు నెట్ ఉందా నేను మగ బొమ్మను చేసి ఒక భూమి మీద నిలబెట్టిన మరి నాకు మగను తయారు చేసి పెట్టిన ఒక ఆడపిల్ల బొమ్మ తయారు చేస్తే వాళ్ళిద్దరికి ఆవుసు నేను వస్తా దానికి మార్గం చూపిస్తా ఒక బొమ్మకు నువ్వు నా మగ బొమ్మ తయారు చేసిన నువ్వు ఆడబొమ్మ తయారు చేసి నిలుచుంటే పెడితే వాళ్ళిద్దరికి ఆవుసు వస్తా నేను ఇక మీకు కష్టకాలం ఎప్పటికుంటుంది ఆడలు ఇట్లా కూడా అంతే పెట్టిడు నీ వాడు అట్లా నా అందుకోని తయారు చేసినా నీ ఎందుకోని తయారు చేయమంటుంది. అటువంటి లోకాల శంకరుడు ఎప్పుడైతే ఒక బొమ్మను తయారు చేసిండో ఆడిల్ల పార్వతీదేవి కూడా ఒక బొమ్మను తయారెత్తనని రమ రమ కోదండ రమ కోదండ కూడా ఒక ఆడబొమ్మ తయారు చేసి నిలబెట్టింది నా తల్లులాలా సైడ్కి వేసుకున్నాం దానికి చీర కట్టుడు అలవాటు లేదు నైట్ వేసుకునే అలవాటు పోతావు తీసుకొచ్చి కట్టుకొని బయటకు పోతాం పోలీసు మొగన్ కూడా 100 రూపాయలు నైట్ వేసుకొని తిరుగుతాయి పార్వతీదేవి బొమ్మను మైలతో తయారు చేసి బొమ్మను శంకరుడు తయారు చేసి పెట్టిండు కానీ ఆ బొమ్మలకు మాటలు అత్తలేవు మైమ చేత మాట్లాడి పియ్యాలి శంకరుడు కట్ట చేత బట్టి అన్నయ్య మరి అన్నయ్య పేరు ముంగట సైడ్కి బాబాను సైడ్కి ఈడ మళ్ళీ అందరికి కలిపి అదే నీ పేరేమో మడేల్ రాదని పేరు పెట్టున్నా నా పేరేమో సీతాల దేవరి పేరు పెడుతుందా ఎప్పుడైతే లోకాల శంకరమణరావు సీతాదేవి దేవగిరి మండలం సంతోషపడ్డది ఓ రామ రామ రాదు సీతాదేవి లోకాల సంగమయ్య పేటికి వచ్చి వందనాలు వందనాలు
బట్టల్లో ఉట్టించిన వాడు తల్లి మాకొక్క సినిమా పెట్టలేవయ్యా లోకాల శంకరా నేను పెట్టిన కానీ మమ్మల్ని ఎందుకోసం పుట్టించినవా మాకు చెప్తలేదు బాబు పెట్టి 5 ఏళ్ళ ఆడబెట్టి అడగంగానే కొడుక మీతో కొంత పని ఉన్నది కానీ ఇప్పటిదాకానే మీ ఇద్దరి పేర్లు పెట్టిన మీకు జోడు కావాలి బొంగురానికి తాడు లేకపోతే బొంగురం తిరగబోదు మరి తాడుకు సోపది బొంగురం లేకపోతే తాడుకు విలువ ఉండదు నీకు ఆమె భార్య చేస్తాము నా చేతనే అక్షంతలేసి లగ్గం చేస్తా లగ్గం చేసిన తర్వాత ఎందుకోసం అంటే అటువంటి ఒక్క నీకు చెప్పరాదు నా బాధ పార్వతీదేవి నీ భార్యకి చెప్తుంది బాధ దీనికి చెప్పామా నాకు చెప్తే వెళ్ళి చెప్పుకుంటా నా లాంగ్వేజ్ చెప్తే నాకు మనసు దీంతో భాష పార్వతీదేవి ఏమంటే చెప్పవాలి నా కొడుకు ఏమంటే చెప్పవాలి నా కొడుకు ఆడలకు చెప్పరాని పనులు ఉంటాయి నెలకు 5 రోజులు 6 రోజులు కడసికు వస్తుంది మనకు చెప్పరాని బాధ కలుగుతుందిరా మన దేవలోకం లోపల అందరికి అదే పరిస్థితి ఉంటుంది భూలోక నగరం లోపల అందరికి అదే పరిస్థితి ఉంటుంది కొడుక మీరు మా ఇంటి లోపల నా కొడుకు ఇంటి లోపల కొడుక పనులు చేయాలి పార్వతీదేవి చెప్పినట్టుగా నీ భార్య వినాలి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలరా అయ్య బట్టలు ఉత్కాలే నా కొడుకు బట్టలు ఉత్కాల కొడుక ఎంత మురికి ఉన్నా నీ చేత్తో పిండితే మురికి పోవాలి కొడుక ఇద్దరు మటాలు మాటలు చెప్పారా మురికి ఎక్కడ ఉంటే ఆ మురికిని పారదోరాలంటే నీ తోరే ఇద్దరి ఎవరి తోరి కాదు శాతగాక కాదు ఎవరు చేసే పనులు కాదు ఏ పాడవాళ్ళ ఎందుకంటే ఎప్పుడైతే లోకాల శంకరుడు ఏమన్నా రాజా నా బిడ్డ సీతారాదేవి పుణ్యది కచ్చరమ్మా మీ కచ్చరకు అర్థం ఉండాలి వ్యాపార సేనా పరివారం ఎంతో మంది ఉన్నారమ్మా దేవగిరి మండలం లోపల దేవాల దేవతలు దేవగిరి మండలం అంత అష్ట కష్టాలు పడుతుంది బిడ్డ వాళ్ళని ఆదుకునే మానవుడు లేక దేవతలు ఉన్నారు భయపడుతుంది బిడ్డ వాళ్ళ కష్టాలు మంది కష్టాలు తీసేటోడు దేవుడు అంటే దేవతల కష్టాలు తీసేటోడు మీరన్నాడు శివదత్తమయ్యా దేవంటే ఆడదాని గుట్టలేదు అవతారం ఎత్తిండ్రు మోని గుట్టలేదు మోక్షం ఎత్తిండ్రు మోడగా సీతారాది మీద వైరంది శిలోకాల జంగమయ్య బొమ్మల దేశి ఆవుసు పోసి మడలు రాదు సీతాదేవారి పేరు ఏనాడు పెట్టిండు దేవగిరి మండలం లోపల దేవర దేవతలు చెప్పిండు దేవతలారా ఆడదేవన్నారా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కానీ ఏ పని మీరు చేసుకున్నా కానీ వీళ్ళు బట్టలు పెడతారని చెప్పిండు శివజంగమయ్యా అయ్యా పెద్ద మనుషులు ఇప్పుడు కన్నం దోసిన పెద్ద మనుషులు గుడి మీద ఉన్నోళ్ళు పార్వతీదేవి కళ్ళు సీతాదేవి కొడుకు సీతాదేవి అంటే మడిరాజు గంభీరంగా ఏనాడు ఉన్నాడు నా కొడుక నా ఇద్దరి తల్లి పార్వతీదేవి వారు పార్వతమ్మ మొక్కలు లేచే పార్వతి పార్వతి వారు పార్వతీదేవి నా బిడ్డ నా చేతోడు నీకు పోరు ఉత్తర పెట్ట నా కొడుక నా బిడ్డ సీతారాదేవి నా కొడుక రాజా వారు పార్వతీదేవి ఆడంగా పాడంగా దాయంగా కొడుకు
ఏ ఇంటికి పోయి హక్కైనా మీకు ఇస్తున్నా నా బిడ్డ నువ్వు దేవాల దేవతల్లా నా బిడ్డ నా పేరు నిలబెట్టాలి చేసుకున్నందుకు భూములు పేరు నిలబెట్టాలి ఆడి ఇల్లుగా పాడుకోవాలి 6 గంటల ఇంటి లోపల ఇల్లాలు మంచిగా ఉంటేనే ఇల్లంతా ఎరుగుంటుందాడ ఒకవేళ ఇంట్లో ఆడలు ఇట్లా మాడమొక పెట్టుకున్నారా ఇల్లంతా గుడ్డి గుడ్డే ఉంటది అందుకే అంటారు ఆడలు అన్నప్పుడు పూజ చేసుకున్నంత ఓపిక ఉండాలంటారు అంటే మూలడు వంటోడు అవలాడ కోపం వచ్చిన ఆపుకోడు తాపం వచ్చిన ఆపుకోడు వాడమ్మ మౌలు కదా ఉరుముకుంటా మెరుచుకుంటా వర్షం కురిపిస్తే పూజ ఆశ్చర్యుడుగా పట్టుకొని చెరుకుంటా నింపినట్టుగా ఆడదానికి ఓపికండాలి అందుకే ఆడదానికి పూజ వల్ల పేరు పెట్టిండు నా అందుకే అంటారు అవ్వలాల సతి కాపదత్తే 10 తోడు చెప్పాలి 10 కాపదత్తే 10 తోడు చెప్పాలి సతి 10 ఏకమైతే సర్వలోకాల దేవతలు మెత్తరమ్మ ఎక్కడండి ఏకమైతే ఏ గుట్ట ఎక్కుమన్న ఎక్తే నాదల్లు అంటారు అవ్వలాల ఇదిలో మనం ఉండాలి ఈ పండుగలు ఉండాలంటే ఆడళ్ళకి ఈగరం ఉంటే మంచిగా ఇప్పుడు వరకు ఎరువులేవు కానీ ఎందుకు అంటే బయట మగోడు ఉంటాడు ఎన్నో పాలన కొద్ది ఆ కష్టమో ఈ కష్టమో చేసుకుని ఇంటికి మగోడు వస్తాడు వచ్చిన మగోడు బాధ కొద్ది వస్తే ఎందుకు బాధపడుతున్నావు నాదా నీ కష్టం నా కష్టం నాదా నా కష్టం నీ కష్టం కాదు నాదా పాస్ ఉంది ఉంటే ఉంటది లేకపోతే పోతుంది నాదా అమ్ముకొని బతుకుదాం కానీ నువ్వెందుకు బాధపడతావయ్యా రమ్మని కాలు కడుక్కోమని కాళ్ళు ఇచ్చి కొమ్ము తీసి మొహం చూస్తే ఆడతల్లి పోటీ బాధలు మర్చిపోతారు ఈ మగవాళ్ళు కొంతమంది ఆడతల్లులు ఉంటారమ్మా పుట్టుక పాడు కానీ చింత పువ్వు కాళ్ళ పుట్టి పాడైతారు ఏమో ఇంకేది మోడిస్తే వచ్చేది మొగన్ని కళ్ళ చూస్తుంది ఎత్తున పొలం దూకులు అట్టుండి పాడుతూ అటు తిరిగి కందుకొని పోయి నా మీద పడతాడు అని కూరని ఆడుకుంటాడా ఆడిపోతే వ్యాపారం పొలం పోతే పెద్ద పెద్ద ఫంక్షన్ అయింది మిషన్ మా సేమ్ వచ్చి మీ ఉంటుంది నా బాధ నాకెరక నా పిల్ల నాకెరక నా బాధ కథ పోయి ఇంటికి వచ్చినాక పోతేవా గిన్నె మీద చెంబు ఎత్తే చెంబు మీద గిన్నె ఎత్తేస్తుంది ఏమే గిట్టాడు ఏమది ఏమో చెప్పు ఏమది ఏమంటున్నా నేను తింటావా ఆడుకుంటాడా అదే సలవాడు వస్తా అసలే ఈ పదాలు సలవాడిపోతాడు ఇక అట్టి కూడా పోతుంది ఇంటికి ఓలు పోతుంది అట్టి పిల్లలు చేయమంటే మొగల కలవాడు ఇంటికి వచ్చినప్పుడు మొగలు రాగానే వాళ్ళ సింగు చేయలేక నా మీద ఎదుగుతున్న వాళ్ళకి ఒక్క మాట మొగన్నానంటే మోగనికి వెళ్ళేది కోమవుతుంది పాగలు చేయబట్టి నా సంసారం ఖరాబ్ అవుతుంది మనతోడు నాకే బాధ నీతోడు నాకే బాధ అని ఇంట్లో కచ్చినోడు రాక చికెన్ కిలో పట్టుకొచ్చి బాధ కూతుకొచ్చి చూసిపోయాక చంపుతాడే నా తల్లులారా అంటారు ఇల్లు కాపాడుకోవాలి ఆడవిల్ల ఇంటిని కాపాడుకోవాలి ఆడవిల్ల అంటారు బిడ్డ సీతాదేవి నీకెందుకు చెప్తున్నదంటే మగోడు తెలుసు మంది మీద కోపం నీ మీద ఒక దెబ్బ కొట్టినా 10 మందిలో పెట్టిన పుట్టను విరిసిన చెత్త పాడుగా కప్పుకుంటు సంసారం అంటారు నా బిడ్డ ఇప్పుకుంటు సంసారం కాదు బిడ్డ అని అమ్మవారు ఆడవిల్ల సీతాలే ఎదుర్కొని ఆడదానికి ఓపుకుండాలి నా బిడ్డ ఇల్లుని కాపాడుకోవాలి నా బిడ్డ ఇల్లు కాపాడుకోవాలి నా బిడ్డ ఇద్దరు కూతురు చెప్తున్నదమ్మా వెళ్ళిపోతామంటే నా బిడ్డ ఇప్పటికైనా దూరం ఎత్తగారింటి కాడ ఆడవిల్లకు ఏమని రాకుండా కానీ ఎత్తగల్లా ఆడి ఏమంటదమ్మా కానీ కనీసం ముందు పెంచేయడం లేదని పేరు
తప్పు చేసినా మన ఎన్నుకున్న మాటలు వస్తాయమ్మా అందుకని సరే పనుకు ఇంటిని పెద్ద దిక్కు అంటే ఆడవాళ్ళు కాపాడేది ఆడదంటారమ్మా ఎలుక పొన్న పోయినట్టు పోతే నా బిడ్డ సంసారం పెద్ద కాదమ్మా ఆపారంటే ఆడతల్లి ఆపాలి ఒకవేళ ఇంటి లోపల ఆడతల్లి ఇంట పైసా ఆపకపోతే పండుకో కానీ ఫోన్ చేసినప్పుడు ఏమాట్లాడు పెట్టుకోలేరు నా బిడ్డ ఇన్ని చెప్పిన కానీ బిడ్డ ఇవాళ ఇంటి లోపల మోపిడి పట్టులుండే నా బిడ్డ కథలు పడక సరేనా దొరకపోయి రద్దాలు చేసి దీవెన చేసినాక బట్టలు పిండుకొని రమ్మన్నది సీతారాదేవి అట్లా అనుకుంటే ఇప్పుడు అత్తను ఫోన్ అయిపోతుంది చెప్పిందా రమ్మన్ మీ ఊరు రండి అత్తలేరు సిగ్గుపడుతారు కట్నం పెట్టాల కోసం పార్వతీ అయినా కానీ రాజుకు సీతాదేవికి లగ్గాలు ఎత్తమని బ్రాహ్మణులు వినిపించి లగ్గాలు ఎత్తున్నారు బ్రహ్మదేవుడేమో బావనైండు మిచ్చిదోడు కుల పెద్ద అయినా కానీ శంకర పార్వతీ తల్లిదండ్రాయి ఆకాశ తరలేసి పూజలెత్తు గద్దెలేసి అంగరంగ వైభవంగా లగ్గాలు ఎత్తున్నారు రామ రామ బుద్ధేలచ్చి సుఖమట్టంగా కానీ అవరాలా అచ్చిరా తల్లి పడవాడు బిడ్డ పడవాడు వద్దు వాడక మామూలు వాడతారు మామూలు రావా అందుకే అన్న ముందుతారు కానీ పాడవాడలు వాడాలి మీరు కూడా మంచిగా అందులో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఓ నేరడి గడ సల్లడి సెలిమేల్లో